అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 24 తేదీన శనివారం రోజున అయితే తులారాశి వారికి 2 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఇక మీరు ఎప్పుడు చూడని అదృష్టాన్ని అయితే మీరు చూడబోతున్నారు. ఇక నక్క తొక్క తొక్కినట్టుగా అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి శని యొక్క ప్రభావం అంటే 3వ దశలో అడుగుపెట్టారు. దీని యొక్క ప్రభావాలు అనేటివి మీద ఏ విధంగా ఉండబోతున్నాయో, మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని, అసలు ఏం జరుగుతుంది, మీ జీవితం ఏం కానుంది, ఈ తులారాశి వారికి అసలు నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా తులారాశి అనే రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురయ్యేది ఉంటూ ఉంటాయి. తులారాశి వ్యక్తులైతే కార్యరంగంలో అయితే దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఈ రాశి వారిలో మనకు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నింద, ఆరోపణ వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సందర్భంలో కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఇక కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలు అయితే మీరు సాధించగలుగుతారు. అవిషపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే, ఏ సలహాలను పాటించే ముందైనా 1కి 4 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. ఇక ఈ తులారాశి వారికి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలో ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ 4 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, సమస్యలు ఫేస్ చేసిన వారు ఉన్నారు. సుఖాన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ తులారాశి వారు. అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఈ తులారాశిలో వివిధ రకాల కూడా మనుషులైతే ఉన్నారు. జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో సంతోషంగా అంత డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక శని అనేది ఎక్కువగా బాధలు అనేది పెట్టవు. సంతోషం అన్నీ కూడా చేసుకుంటూ, పరిహారాలు చేసుకుంటూ మీకు శని అంతా కూడా అనుకూలంగా ఉంటాడు. ఇప్పటి వరకు గతం 4 సంవత్సరాల నుంచి గత అని చెప్పి అంటాం కదా. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, కానీ కొన్ని సుఖాలు వచ్చాయి. ఎక్కువగా అయితే పరిశీలించి చూసుకున్నట్టయితే కష్టాలు అయితే బాగా అనుభవించారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ రోజున అయితే మీకు మంచి రోజులు, అనుకూలమైన రోజులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి ఆల్రెడీ మనకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు అదృష్టం పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇక మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధనైతే వహించండి. ఈ విధానంగా ఈ తులారాశి వారు అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే అని చెప్పేసి అలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనే వస్తూనే ఉంటాయి. ఇక మీ ఒక్కరికి స్పెషల్గా అని మనం చెప్పుకోలేము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్ని కూడా దాటుకొని అయితే
మనం అధిగమించడానికైతే ప్రయత్నం చేయాలి. మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి. ఈ విధంగా కనుక వస్తే కనుక స్క్రీన్ గొప్ప స్టేజ్లో ఉంటారు. కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందరూ కూడా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. ఇక ఆ కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది కనుక కష్టపడడం అనేది తెలుసుకోండి. ఇక ఈ రాశిలో కష్టపడడంలో కూడా ఈ రాశి వారు ముందే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక తులారాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఆ కష్టాలను అనుభవించి అయ్యో ఏం చేస్తాం, మళ్ళీ ఏ కష్టం వస్తుందో, ఏం ముంచుకు వస్తుందో అని ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనకంగా ఉంటారు ఈ రాశివారు. కనుక ఎటువంటి ఆందోళన ఏమీ కూడా పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సీనియర్గా ఉన్నంత కాలం కూడా ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అని మనం చెప్పుకోవచ్చు. ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఉంటుంది కనుక దేవుని ఆరాధన మీకు ఖచ్చితంగా చేసుకోండి. అలాగే తులారాశి వారిలో జన్మించినటువంటి వారికి అయితే మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. ఇప్పుడున్న మనకు ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మీకు కష్టాలన్నీ కూడా కొంతవరకు తీరిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 24వ తేదీన శనివారం రోజున మీకైతే పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. కనుక వీరు ఎలాంటి పెద్ద శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ తులారాశి వారికి అయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం కారణంగా ఈ మాసంలో కెరియర్లో ముందుకైతే వెళ్తారు. నూతన ఆదాయ వనరులు అయితే కలుగుతాయి. ఆర్థికంగా ఆకస్మికంగా వృద్ధిని అయితే సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి అయితే వరిస్తుంది. కాబట్టి ఈ రాశి జాతకులకు కొత్త పనులు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మీరు పనిచేసే చోట ప్రమోషన్స్ అయితే పొందుతారు. ఇక అద్భుతమైన పురోగతి మీకు కనిపిస్తుంది. ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుందని మనం చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మకండి. ఎందుకంటే ఈ తులారాశి వారిని అందరూ మన వాళ్ళే అని చెప్పి అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. కానీ మనల్ని నమ్మించి మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ తులారాశి వారైతే ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా కూడా అది 100% కూడా సక్సెస్ఫుల్ అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీరు గత 4 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడిన ప్రతిఫలం అనేది ఈ సమయం మీకు మంచి ప్రతిఫలం అనేది రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక మీరు కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అని కూడా మనం అంటూ ఉంటాం కదా, ఆ సమయం అనేది మీకు ఇప్పుడు వచ్చింది. ఇక మే 24వ తేదీన శనివారం రోజునైతే మీకు మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. మీ యొక్క కోరికలు కూడా ఖచ్చితంగా కూడా నెరవేరబోతున్నాయి. ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 24వ తేదీన శనివారం రోజున మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశి వారికి అయితే జరగబోయేది ఇదే. ఇంతవరకు ఈరోజు ఎక్కువ పని చేయడానికి, అందంగా ఉండడానికి ప్రొఫైల్ కలది. ఈరోజు కుటుంబ సభ్యులతో మీకు అనేక సమస్యలను తీసుకొని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నిటిని మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి. అది మీకు మీ కుటుంబ సభ్యులకి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ మేఘస్కి పదును పెడతారు. కొంతమంది చదరంగం, కల్మిడి వంటి ప్రజలు కూర్చొని కవిత భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులకు మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైన రోజు ఆశీర్వదించవచ్చు. అయితే మీ వైవాహిక జీవితం అంతా ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజును యోగం ధ్యానంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరి కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఆఫీసులో మీ శత్రువుల వల్లే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మిత్రులుగా మారనున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు మీకు ఒక అనేక సమస్యలు తీసుకొని వస్తారు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని చాలా చక్కగా దృఢంగా మార్చుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీకు కొత్త ఆలోచనలు వాడండి.